నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సత్యవర్ధన్ అనే యువకుడిని బెదిరించిన కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తంగా దీంట్లో 12 మంది ఉన్నారని, ఇక మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరి వల్లభనేని వంశీకి జైల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని, ఆయన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళ ఆవిడ మీడియా ముందు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక రేపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వల్లభనేని వంశీని కలవబోతున్నారు అంటున్నారు. మరి ఆయన కలిశాక ఈయన సౌకర్యాల గురించి ఆరాధీసే అవకాశం ఉందా? మరి ఈయన ఎలాంటి భరోసా వల్లభనేని వంశీకి ఇవ్వబోతున్నారు? మరి గతంలో జైలుకు వెళ్ళి ఆయన పార్టీ నాయకులను ఇరికించిన విధంగానే రేపు వల్లభనేని వంశీని కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇరికించే అవకాశం ఉందా? అలాగే జైల్లో ఆయనకు అందుతున్నటువంటి సౌకర్యాల గురించి మరి జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియాకి ఏమన్నా ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో అరెస్ట్ అయిన దగ్గర నుంచి, అరెస్ట్ అయిన క్షణం నుంచి అని చెప్పొచ్చు, ఇటు వల్లభనేని వంశీ గారు కావచ్చు, ఆయన వైఫ్ గారు కావచ్చు, అసలు మా హస్బెండ్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అసలు కింద కూర్చోబెడుతున్నారు, తినలేకపోతున్నారు, అసలు ఒక్క సదుపాయం లేదు, ఒక సౌకర్యం లేదు అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు సార్. సో ఇప్పటికైతే విజయవాడ జైలుకి ఆయన్ని పంపించడం జరిగింది. మరి అక్కడ ఆయనకి ఎలాంటి సౌకర్యాలు ఇచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తా అంటున్నారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు అడిగిన క్వశ్చన్లో. ఒకటేమో జైల్లో సౌకర్యాలు ఎట్లా ఉంటాయనేది కొడాలి నాని వీడియో ఒకటి ఉంది, అది కావాలంటే పంపిస్తాను. కొడాలి నాని చెప్పాడు కదా, జైల్లో దోమలు కాకపోతే రంబాబరోస్ వచ్చి డ్యాన్స్ చేస్తాయి అన్నాడు కదా. ఆ వీడియో మొత్తం ఫుల్ లెంగ్త్లో చూస్తే వల్లభనేని వంశీ భార్యకి అర్థమవుతుంది జైల్లో ఏముంటాయి అనేది. వేరే వాళ్ళని అడగక్కర్లేదు. కొడాలి నాని ఇచ్చిన ఆ వీడియోని, చేసిన వీడియోని చూస్తే సరిపోతుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకా జైల్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. ఇక ఆమె ఏం చెప్తున్నది అంటే జైల్లో మా ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్తున్నది. ఈయన నుంచి ప్రాణహాని వేరే వాళ్ళకి లేకుండా పరదాలు కడుతున్నారు అక్కడ. ఈయన ఉన్న సెల్లో, ఆ సెల్ ఎవరికి కనపడకుండా ఈయన ఉన్న చుట్టూత పరదాలు కడుతున్నారు జైల్లో. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఒకటి, ఈయన నుంచి వేరే వాళ్ళకి ప్రమాదం లేకుండా, 2 ఈయనకి ప్రమాదం లేకుండా. ఇప్పుడు మొత్తం అసలు ఈ జైల్లో ఉన్న ఈ సెక్యూరిటీ వ్యవస్థ అంతా ఏం వర్రీ అవుతున్నారో తెలుసా? వల్లభనేని వంశీకి ఏమన్నా అవుతుందేమో అని. ఎందుకు? మన చరిత్ర ఎటువంటిది అంటే, జైల్లో ఉన్నవాడు జైల్లోనే చచ్చిపోయే పరిస్థితి కల్పించిన చరిత్ర మన వైసీపీ నాయకులది. అందుకని ఇప్పుడు మొత్తం జైల్ స్టాఫ్ అంతా కూడా వల్లభనేని వంశీని ప్రొటెక్ట్ చేయటానికి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. వల్లభనేని వంశీని అదేంటి మీరు అడగచ్చు, వల్లభనేని వంశీని ప్రొటెక్ట్ చేయటం ఏంటండి? ఆయన జైల్లోనే కదా ఉన్నది. జైల్లోనే ప్రమాదాలు జరుగుతాయి. మనం మొత్తం చరిత్ర తీసుకుంటే బాబాయ్ మర్డరు, అంతకు ముందర పరిటాల రవి మర్డరు, ఆ తర్వాత ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ జైల్లో ఎట్ట చనిపోయారు, ఇవన్నీ మనం చరిత్ర తీసుకుంటే అర్థమైపోతుంది కదా ఈజీగా. అందుకని ఈ జైలు స్టాఫ్ ఇతన్ని కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అంటే ఇతన్ని కాపాడాలి. ఎందుకు తడవకి వచ్చి, అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు పోలీసులు కూడా అంటే, తడవకి వచ్చి వల్లభనేని వంశీ భార్య చెప్తూ ఉన్నది, మా వారికి ప్రాణహాని ఉంది అని చెప్తున్నది. ఆమె ఆ మాట మాట్లాడటానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆమెను పరామర్శించాడని ఆమె చెప్పింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆమె అడ్వకేటు, ఆమెతో టచ్లో ఉన్నాడు. వైసీపీ నాయకులందరూ ఆమెతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ మరి ఈమెకి ఏం చెప్తున్నారో మనకు తెలియదు. మా ఆయనకి ప్రాణహాని ఉంది అని ఆమె పదే చెప్తూ ఉన్నది. అంటే ఆమెకి ఈ నాయకులందరూ ఆమెతో మాట్లాడటం వల్ల ఆమెకు ఆ ఫీలింగ్ కలిగిందా
అనేది నా డౌటు. అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఇదే అనుమానంతో పోలీసులు మొత్తం జైలు సిబ్బంది మొత్తం అందరూ కూడా కంప్లీట్గా ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉన్నారు. నీకు ఆయనకి పరుపేశారా లేదా తర్వాత సంగతి ముందర. వల్లభనేని వంశీని ఈ దుష్టశక్తుల నుంచి కాపాడటానికి పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. జైలు సిబ్బంది మొత్తం ఇదే పనిలో ఉన్నారు. అంటే వల్లభనేని వంశీ ఎంతమందికి ఎన్ని రకాలుగా అన్యాయాలు చేశాడో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మరి అదే లేకపోతే వైసీపీ నాయకులే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఏదైనా చేస్తారా అని ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అన్నమాట. ఇవన్నీ అనుమానాలే. నేను చెప్తున్నవన్నీ ఇదేదో మనకేదో సమాచారం తెలిసి చెప్పటం కాదు. అందుకని కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఏదైనా జరుగుతుందా ఇన్సిడెంటు అనే దాని మీద పోలీసులు అప్రమత్తమై ఉన్నారు. ఇంకా ఇప్పుడు 12 మంది నిందితులు ఉన్నారు కదా ఈ కేసు, సత్యవర్ధన్ కేసుకు సంబంధించి. ఈ 12 మందిలో ఒక 4 ఎంతమంది అరెస్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళు దాదాపు 7-8 మంది బయట తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ తిరుగుతున్నారో తెలీదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ అండర్ గ్రౌండ్కి వెళ్ళారో తెలీదు. నిజంగా అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా తెలీదు. ఇవన్నీ కూడా అందుకని విజయవాడ పోలీసులు కూడా మొత్తం లుకౌట్ నోటీసులు ఇచ్చేశారు ఈ 8 మంది కోసం. అంటే ఇంకా పోలీసులకి దొరకని వాళ్ళ కోసం. అందులో ఇంకొక 2 వ్యక్తులు దొరకాలి. మోహన్ రంగారావు ఒక అతను, కోట్లు అతని పేరు కోటేశ్వరరావు అయి ఉంటుంది, ముద్దుగా కోట్లు అని పిలుచుకుంటుంటారేమో. వీళ్ళిద్దరూ దొరకాలి. వీళ్ళిద్దరు మెయిన్ ఇందులో కేసుకు సంబంధించి మెయిన్ పర్సన్స్. వీళ్ళిద్దరు ఇంకా దొరకలా. వాళ్ళు దొరకాలి. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రకాల ఒత్తిడుల్లో విజయవాడ పోలీసులు ఉన్నారు. అవతల జైలు సిబ్బంది ఏమో ఈమె వల్లభనేని వంశీ భార్య చెప్తున్న మాటలతోటి వాళ్ళకి కంగారు పుడుతున్నది. అందుకని చుట్టూతో జైల్లో పరదాలు కట్టి ఆయన జాగ్రత్తగా ఉంచడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు మరి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు అంటే ఏదో ప్లాన్ లేకుండా వెళ్ళాడు కదా. సో అందుకని ఈ ప్లాన్లు ఇవన్నీ ఇంటెలిజెన్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం అందరూ విజయవాడ పోలీసు వ్యవస్థ మొత్తం వల్లభనేని వంశీని కాపాడటానికి, వల్లభనేని వంశీకి సంబంధించిన వీళ్ళందరినీ పట్టుకోవటానికి లేదా వీళ్ళని ప్రొటెక్ట్ చేయటానికి. ఎవరు బయట తిరుగుతుంటే అండర్ గ్రౌండ్లో ఉంటే మనం అంత చూసాం కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులందరూ కూడా వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా సొసైటీలో తిరుగుతూనే ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏదన్నా వీళ్ళకి అపకారం తలపెడితే చెప్పలేం కదా. అందుకని ఇన్ని రకాల టెన్షన్స్లో పోలీసులు ఉన్నారు. టెన్షను వల్లభనేని వంశీకి లేదు, వల్లభనేని వంశీ భార్యకి లేదు, టెన్షన్ పోలీసులకు ఉన్నది. అందుకని మరి ఈ టెన్షన్లన్నీ కొంచెం సాల్వ్ కావాలి. వాళ్ళు 8 మంది దొరకాలి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వల్లభనేని వంశీని పరామర్శించే సమయంలో అక్కడ CCTV కెమెరాలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మామూలు సాధారణంగా CCTV కెమెరాల్లో వాయిస్ రికార్డింగ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించే టైంలో నా సలహా ఏంటి అంటే, పోలీసులకి జైలు సిబ్బందికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, వీడియో రికార్డింగ్ చేయించండి. CCTV కెమెరాలు బయట పెడితే పెట్టండి, కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్లా పరామర్శిస్తున్నాడు, వంశీని ఏం చెప్తున్నాడు, వంశీ అక్కడ ఉన్నంతకాలం ఆ ములాఖాతులో ఉన్నంత సేపు విత్ వాయిస్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ చెయ్యాలి అనేది నా సలహా, నా సూచన ఈ విజయవాడ పోలీసులకి. వాళ్ళు అవసరమైతే ఇంకా కొంత టైం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల కోర్టుకి వెళ్ళైనా ఈ పర్మిషన్ తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి ఏం చెబుతున్నాడు అనేది కంపల్సరిగా వీడియో రికార్డింగ్ చేసుకోవాలి. లేకపోతే పోలీసులకి ప్రమాదం.
జైలు సిబ్బందికి ప్రమాదం, అన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ములాఖాతు టైం ఇచ్చిన తర్వాత, టైం స్టార్ట్ అయిన వెంటనే వీడియో రికార్డింగ్ చేయాలి అనేది నేను ఇస్తున్న సలహా. రైట్ సార్, మీరు అన్నది 100% కరెక్ట్ సార్. అండ్ మేడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వగానే స్పందించలేదు. నెక్స్ట్ ఒక ట్వీట్ పెట్టారు. సో కార్యకర్తల నుంచి కూడా వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశాడు అని చెప్పి కార్యకర్తల నుంచి నెగిటివ్ వస్తుంది అన్న నేపథ్యంలోనే ఈరోజు ఆయన పరామర్శకు వెళ్తున్నారు అంటున్నారు. ఇక సార్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పటికీ వైసీపీలో చాలామంది అరెస్ట్ అయ్యారు, కానీ ఎవరు కూడా వాళ్ళకి ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేదు. ఒక్క వల్లభనేని వంశీ విషయంలోనే ఆయన వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది, సో ఏదైనా సరే ప్రభుత్వాంతే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా ఆలోచించినా కూడా ఇక్కడ ఒక పాయింట్ అయితే అందరికీ తడుతోంది. సో ఏం చెప్తారు ఇప్పుడు సార్ అన్న దాంట్లో, మీరేం చెప్తారు? అంటే సూచనప్రాయంగా చెప్పాడు ఆయన మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఆవిడ రోజు అదే కదా చెప్తోంది, మా ఆయనకి ప్రాణహాని ఉందని. మీ ఆయనకి ప్రాణహాని అసలు ఎందుకు ఉంటుంది? ఎవరి నుంచి ఉన్నది? అదే రాబోతున్నా, ఎవరి నుంచి ఉంటుంది, ఎందుకు ఉంటుంది? మనం ఎందుకు అడుగుతున్నా అంటే, మీ ఆయన ఒక కిడ్నాప్ చేసి వెళ్ళాడు జైలుకి, ఒక SC/ST అట్రాసిటీ కేసులో, అంతే, ఇంకే కేసు లేదు. ఆ కేసులో వెళ్ళాక ఇంకా 16 కేసులు ఉన్నాయి, ఇంకా 2 కేసులు రెడీగా ఉన్నాయనేది తెలిసింది, అంతే. ఇక్కడ ఇంకొకటి, నిన్న పొన్నవోలు ఏమన్నాడు జడ్జి ముందు, జడ్జిలే ఆశ్చర్యపోయారట. ఏమన్నాడు నిన్న, ఇదొక చిన్న కిడ్నాప్ కేసు అన్నాడు. అంటే ఒక లాయర్గా ఉండి జడ్జి గారే తెల్లబోయారట. కిడ్నాప్ అనేది అంత చిన్న కేసా? ఒక SC/ST మనిషిని, ఒక SC మనిషిని మీరు కిడ్నాప్ చేశాక, అసలు ఏ మనిషిని చేసినా తప్పే, కిడ్నాప్ అనేది ఒక పెద్ద నేరం. అలాంటిది SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఆ కిడ్నాప్ అయ్యాక అట్లా మాట్లాడటం ఇంకో ఆశ్చర్యం. అంటే ఇవన్నీ తెలిసాక వీళ్ళు ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు చూడండి, మనం చెప్పాం తాతా పులి కథలాగా. అంటే ఏమీ లేకుండానే వీళ్ళు గాలిలోంచి మాటలు పుట్టించి ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించాలని. కానీ ఇక్కడ ప్రజల్లో అనుమానం రేకెత్తించాలన్నా కూడా అనుమానం రాదు. ఎందుకంటే వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలు ఒక్కటే కాదుగా. ఆయన లోకల్గా వాళ్ళందరినీ ఎంత బాధ పెట్టాడు. గన్నవరాన్ని అడిగితే చెప్తారు, గన్నవరంలో ఏ చెట్టుని పుట్టని అడిగినా కూడా చెప్తుంది, ఏ మనిషిని అడిగినా చెప్తాడు. ఎందుకంటే ఎన్ని చెట్లు పుట్టలు ఆయన లాక్కున్నాడో, ఎన్ని భూములు లాక్కున్నాడో, ఎంత దందాలు చేశాడో, ఎంత డబ్బులు తిన్నాడో, తర్వాత మనకి తెలియకుండా ఎంతమందిని హెరాస్ చేశాడో. ఇంకా ఈ ఒక్క హెరాస్మెంట్ కాదు, ఈయన చేసిన హెరాస్మెంట్లు ఏంటి, ఈవెన్ అమ్మాయిల విషయంలో కూడా ఆయన పేరు బయటకు వస్తుంది, మనకు తెలియదు. సో మహిళలను ఏ విధంగా ఏడిపించాడు. అందుకనే ఇవాళ వాళ్ళ భార్య పంకజశ్రీ గారు బయటకు వచ్చి, మా ఆయనకి ప్రాణహాని ఉంది అంటే అది ఏ మహిళని ఏం చేస్తే ఆ రకంగా థ్రెట్ వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే ఈ కేసుకి అసలు ప్రాణహానికి సంబంధం లేదండి. ఇంకొకటి 60 CC కెమెరాలు పెట్టారు అని నిన్న ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న. 60 CC కెమెరాలు పెట్టింది ఎందుకు? నువ్వు ప్రాణహాని అంటున్నావు కదా, నీ మొగుడికి ప్రాణహాని లేకుండా చేయడానికి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త చర్యలు అవి. ఇప్పుడు ఇంత చేశాక కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రేపు వెళ్ళి పరామర్శకి ఏదైనా ఇస్తే, ఏ వస్తువైనా ఇస్తే మీరు ఆలోచించాలి. ఇవి కూడా మనం ఇవేమీ ఊరికే అంటలేదండి. మీరు ఒక ఇంజక్షన్ ఇచ్చో లేదా ఒక కత్తి ఇచ్చో నువ్వు ఇలా చేసుకో అంటే అది కూడా సాధ్యపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మీరు ఏ రకంగానూ క్రిమినల్ మైండ్లో అతనికి సాటి వచ్చే మైండే మీకు కనిపించదండి. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ది బెస్ట్ అన్నమాట. అంటే అతను నెంబర్ 1 అన్నమాట. అంటే ఏ రకంగా ప్లాన్లు వెయ్యాలి అనే దాంట్లో. ఇప్పుడు మనం అనుకుంటున్నాం పొన్నవోలుని ఏదో పెట్టుకున్నాడని, పిచ్చాడే పెట్టుకోవాలా. పొన్నవోలు అనేవాడు ఇక్కడ ఒక బీజం వేస్తే దాన్ని ఎవడు ఇంప్లిమెంట్ చేస్తాడనేది ఆయన అల్లుకుపోతాడు. అంటే ఏ కేసుకు సంబంధించైనా, ఏ విషయానికైనా. అలాగే ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాడో మీరు గమనించండి. ఆయన హయాంలో ఉన్న మనుషులందరూ కూడా క్రిమినల్ బ్రెయిన్ ఉన్నవాళ్ళే. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, వాళ్ళ చరిత్రలు మీరు అంటే అలాంటి వాళ్ళని పిక్ చేసుకుంటాడు. అంటే తనకి ఏ రకంగా వీళ్ళు పనికొస్తారు, తను చెప్పిన విధంగా వీళ్ళు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలరు, ఎలా తిట్టగలరు, ఎలా ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు అంటే నెగిటివ్గా. సో ఇవన్నీ చూసుకున్నాక చేస్తాడు. కాబట్టి పంకజశ్రీ అనే మాటల్లో కూడా మొత్తం స్క్రిప్టు, స్కెచ్ జగన్మోహన్ రెడ్డిదే. నువ్వు ఇలాగ వెళ్ళి గుండెలు బాదుకునేడు, నువ్వు ఇట్లా ముందే అరిచేసాయి, నువ్వు ముందే ఇలాగా మా ఆయనకి ప్రాణహాని ఉందని నువ్వు నువ్వు పెద్ద ఇష్యూ చెయ్యని చెప్పాడు.
లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడు, నాతో టచ్లో ఉన్నాడు, నాతో ఫోన్ చేస్తున్నాడు అంటే ఇవే చెప్తున్నాడు అక్కడ. నువ్వు ఈ రకంగా వెళ్ళు అని రోజు గైడెన్స్ ఇస్తూ ఉంటే ఆవిడ ఆ రకంగా స్క్రిప్ట్ని ఆవిడ అమలు చేస్తోంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్టు. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే బ్యారక్కి పోలీసులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆయన చేతిలో ఏదైనా ఉందా, ఆయన ఏమైనా తీసుకొచ్చాడా, అసలు ఏం చెప్తాడు, ఇందాక వారు చెప్పినట్టుగా అక్కడ ఏం మాట్లాడతాడు, ప్రతిదీ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అది చిన్న విషయం కాదు. ఇంకొకటి పరదాలు కట్టి ఉంచారు అతన్ని ఒక పెద్ద ఇది వేసి. ఎందుకని అక్కడ మిగతా వాళ్ళు చూడకుండా, ఇప్పుడు ఎందుకంటే ఈయన అబ్యూస్ చేస్తున్నాడు కదా, బూతులు మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు ఆ మిగతా వాళ్ళని తిట్టచ్చు. ఆ తిట్టడం వల్ల ఇప్పుడు ఇంకొక రకం, మీకు సినిమాల్లో మనం చూసినట్టుగా ఇప్పుడు ఒక ఖైదీ ఉంటాడండి, కావాలని గొడవ పెట్టుకుంటాడు. మనం ఎన్నో సినిమాలు చూసాం. సో కావాలని ఇతను అబ్యూస్ చేశాడు అనుకోండి, అది గొడవ అయితే అంటే ప్రతిదాన్ని ఒక మీరు క్రిమినల్ యాంగిల్లోనే ఆలోచించాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి మనుషుల గురించి కానీ మీరు ఎక్కడా కూడా చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. వాళ్ళు ఇలా ఉండరు సుమా అని మీరు జాలిపడ్డానికి వీల్లేదు. సో ప్రతి కుట్ర కోణాన్ని ఆలోచించాలి మీరు. సో ఇవాళ వల్లభనేని వంశీ ఊహించని రీతిలో జరిగింది. మనం చెప్పిందే, మొన్న నేను డిబేట్లో చెప్పా చూడండి, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది సత్యవర్ధన్ వచ్చాడా లేదా అని. ఇవాళ అదే బయటకు వచ్చిందిగా. సత్యవర్ధన్ ఎలా కారులో తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటికి ఎంతసేపు ఉన్నాడు, అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు, మన డిబేట్లో మాట్లాడుకుంటే ఇవాళ బయటకు వచ్చిందిగా. అంటే ఇవి కూడా అంతే. ఇవాళ మనం మాట్లాడుతున్నవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా పోలీసులు కూడా తెలుసుకోవాలండి. పోలీసులు కొంచెం కూడా అలసత్వం వహించకూడదు. ఇంకొకటి, పోలీసుల్లో కూడా ఇంకా ఎవరైనా కోవర్ట్లు ఉన్నారా కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ మొన్నను ఫోన్ మాయం చేయడంలో అంటే పోలీసులు చెప్పు ఉండక్కర్లా, కాకపోతే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎవరు వచ్చారు ఏంటి తెలవగానే ఫోనుని ఏ లెటర్లోనో పడేసి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళందరూ కూడా మనం కవిత విషయంలో చూసాం. నేను పని వాళ్ళకి ఇచ్చేస్తాను వాడేశాక ఫోన్ అని. మీరు ఒక ఐఫోన్ తీసుకెళ్ళి పనివాడికి ఇస్తారు, మీకు అంత విషయాలు హృదయం 10 ఫోన్లు మారుస్తారా? అలాగే ఇది కూడా అంటే అతను ముందే ఊహించేసి ఫోన్ మాయం చేసేసాడు. ఇప్పుడు నేను పంకజశ్రీ గారిని ఒక్క పాయింట్ మాత్రం అడుగుతానండి. పంకజశ్రీ గారు అంటున్నారు కదా మా ఆయన తప్పు చేయలేదు, మా ఆయన చాలా మంచివాడని. సరే పంకజశ్రీ గారు, మీ చీర కొంగుకున్న ఫోన్ తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చేయండి అంటున్నా. ఎందుకంటే మరి తప్పు చేయకపోతే ఫోన్ ఇవ్వడానికి భయం ఎందుకు మీకు? మీ ఆయన తప్పు చేయలేదు, మీ ఆయన చాలా సచ్చీలుడు, ఓకే, ఫోన్ తీసుకెళ్ళి మీరు పోలీసులకు ఇచ్చేయండి అంటున్నాను. ఆ పని చేయమనండి దమ్ముంటే వాళ్ళకి. అప్పుడు తప్పు చేయనట్టు ప్రజలకు కూడా ప్రూవ్ అవుతుందిగా. ఫోన్ ఎందుకు మాయం చేశారు మీరు ఏ తప్పు చేయనప్పుడు? ఇప్పుడు అదే అంటున్నానండి, ఏ విషయాన్నైనా మీరు ఒక క్రిమినల్ మైండ్ తోటే ఇవాళ పోలీసులు కానీ అంటే వాళ్ళకి సంబంధించిన లాయర్లు మనుషులు ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ ప్రతి సెకను ఆలోచించాలి, చాలా జాగరూకతతో ఉండాలని చెప్తున్నాను. రైట్ సార్. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో గన్నవరం మీద కేసు బయటికి రాగానే దాడి కేసు వల్లభనేని వంశీ గారు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇప్పుడు చూస్తే పోలీసులు అరెస్ట్ చేసి రాగానే ఫోన్ మిస్ అయిపోయింది. మరోపక్క చూస్తే ఇప్పటికే సత్యవర్ధన్ని ఎలా కిడ్నాప్ చేశారు, ఎలా బెదిరించారు అని చెప్పి వీడియోస్తో సహా పోలీసులకు దొరికాయి అంటున్నారు. మరోపక్క వాళ్ళ వైఫ్ వచ్చేమో అసలు మా హస్బెండ్కి ఏం తెలియదు, ఇది ఫాల్స్ కేసు అంటుంది. సో ఇంకొక మాట కూడా, సత్యవర్ధన్ అని యువకుని ఎందుకు కోర్టులో హాజరుపరచట్లేదు, హాజరుపరిస్తే మొత్తం బయటకు వస్తుందని. సో అది కూడా ఈరోజు జరిగింది. సత్యవర్ధన్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఒకవేళ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయన నోరు విప్పి మొత్తం చెప్తే సో అసలు వల్లభనేని వంశీ బయటకు వస్తారంటారా, బెయిల్ దొరికే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య ఏం మాట్లాడినా ఇన్వాలిడ్. ఎందుకంటే మా ఆయన అమాయకుడు అన్నప్పుడే ఇంకా అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. ఇంకా ఏం చెప్పినా అబద్ధం కింద లెక్క. వాళ్ళ ఆయన అమాయకుడా? ఇప్పుడు రోజుకి కట్టలు నోట్లు తీసుకొచ్చి ఇస్తుంటే మా ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు అనేది చూడాలి కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి కట్టలు అనేది చూసుకోవాలి కదా. భార్యగా మరి ఇంట్లో ఉండి చేసేది ఏంది? కట్టలు తీసుకురాగానే తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం కాదు కదా. ఇక్కడ మా ఆయన అమాయకుడు అంటే నమ్మేవాడేవాడు లేడు. వల్లభనేని వంశీ కూడా అంటాడు, ఇదేంది మా నా భార్య ఇట చెప్తుంది, నేను అమాయకుడిని అంటుంది ఏంటి అని వల్లభనేని వంశీ కూడా ఆశ్చర్యపడేలాగా చెప్తున్నది. ఇక్కడ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో అసలు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అనేది ఆమె కూడా దాచిపెడుతున్నది.
ఆమె కూడా ఇట్ట కక్ష సాధిస్తారు, ఎట్ట కక్ష సాధిస్తారు అంటున్నది. కానీ ఈ పిల్లాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు అనేది ఎవ్వరు నోరు మెదపట్ల. అందరూ దాన్ని సైలెంట్గా చెప్తూ ఉన్నారు, సైలెంట్గా దాన్ని దాచిపెడుతూ ఉన్నారు. అసలు ఈ కేసు బయటకు వచ్చిందే సత్యవర్ధన్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ మీద, దాంతో బయటకు వచ్చింది. 161 స్టేట్మెంట్ అంటే ఆ జరిగింది మొత్తాన్ని పోలీసుల దగ్గర చెప్పటం. పోలీసుల దగ్గర చెప్పిన దాన్ని పోలీసులు నోట్ చేసుకుంటారు, రికార్డు చేసుకుంటారు కదా, అది వ్యాలిడ్ కాదు, అది కోర్టులో న్యాయస్థానాల్లో వ్యాలిడ్ కాదు. అందుకని ఏం చేశారు, ఇవాళ 164 కింద అది మొత్తం అతను చెప్పింది అంతా కూడా రికార్డ్ చేయించారు. 164 అంటే జడ్జి ముందర రికార్డ్ చేస్తారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆయన టైం కేటాయిస్తారు. టైం కేటాయించినప్పుడు 164 స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. అంటే న్యాయమూర్తి ముందర చెప్పేస్తే అది ఇంకా సాక్ష్యానికి పనికొస్తుంది. దట్ ఈస్ ది మెయిన్ కేస్కి ఎవిడెన్స్, మెయిన్ ఎవిడెన్స్. అందుకని 164 కూడా పోలీసులు కంప్లీట్ చేశారు. ఇక్కడ వల్లభనేని వంశీ మా ఆయనకి ఏం తెలియదండి అని వల్లభనేని వంశీ భార్య చెప్తున్నట్టు, వాళ్ళ ఆయనకి ఏం తెలుసో ఏం తెలీదో 164 స్టేట్మెంట్లో ఉంటుంది మొత్తం. అసలు విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడో హైదరాబాదులో ఉన్న పిల్లాడిని విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లారు? అక్కడెక్కడ ఉంచారు? అక్కడి నుంచి ఎట్లా వచ్చాడు? అసలు అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? మళ్ళీ కోర్టుకు ఎట్లా వచ్చాడు? కోర్టు నుంచి మళ్ళీ ఎట్లా వెళ్ళాడు? కోర్టు నుంచి హైదరాబాదులో ఈ వంశీ ఉండే చోటుకే అతను ఎట్లా వెళ్ళాడు? అక్కడి నుంచి వైజాగ్ ఎట్లా వెళ్ళాడు? ఇదంతా ఊరికే సరదాగా తిరుగుతాడా సత్యవర్ధన్? ఎవరో బలవంతంగా అతన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తిప్పితే తప్ప ఇన్ని ఊళ్ళు తిరగడు కదా. ఎందుకు తిరుగుతాడు? సత్యవర్ధన్ ఓ చోట ఉంటాడు, ఇన్ని ఊళ్ళల్లో ఎందుకు తిరుగుతాడు? అంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ వల్లభనేని వంశీ అతన్ని అరెస్టు తప్ప రైటా అని ఎవ్వరూ ఆలోచించట్లా. కరెక్ట్గా రైట్ చేశారు, పోలీసులు ఇప్పటికే జాప్యం చేశారు అనేది అందరి మనసుల్లో ఉన్నది. దీని నుంచి బయటపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు. ఎన్ని రకాల ప్లాన్లు వేస్తున్నాడు అంటే, అతని ప్లాన్లకి అడ్డం వచ్చే వాళ్ళని పక్కకి తప్పించేంత తీవ్ర స్థాయిలో ప్లాన్లు వేసుకుంటూ ఉన్నాడు. ఇది మీరు ఎట్లా చెప్తారు అంటే, జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేయటం ఏంటి? గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని దహనం చేసిన కేసులో దగ్ధం చేశారు. ఆడ కార్లు తగలబెట్టారు, ఆఫీస్ తగలబెట్టారు, ఆఫీసులో ఉన్న స్టాఫ్ మీద అటాక్ చేశారు, మారణాయుధాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇంత జరిగిన ఆ కేసు నుంచి బయటపడటానికి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేశారు అంటే, అది కూడా ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లేదు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి దిగిపోయిన తర్వాత కూడా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా వల్లభనేని వంశీ ఇంత క్రూరంగా నేరపూరిత వైఖరితోటి ఇంకా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అతనిలో ఇన్బిల్ట్ క్రిమినల్ ఉన్నాడు అనేది అర్థం. అతను మొత్తం నేచరే క్రిమినల్ మెంటాలిటీ అనేది ఇప్పుడు ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అందుకనే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. కంప్లైంట్ దారుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం అనేది చాలా పెద్ద నేరం. ఈ రెండవ పెద్ద నేరంతో మొదటి పెద్ద నేరం, అసలు వాస్తవంగా మొదటి పెద్ద నేరం ఏది? తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టిన కేసులో వంశీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని నిరూపించటం ప్రాసిక్యూషన్కి కష్టసాధ్యం. కుట్రవన్నాడు అని చెప్పగలుగుతారు తప్ప ఆ కుట్రని నిరూపించినా కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేయచ్చు న్యాయస్థానాలు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో ఇతన్ని కిడ్నాప్ చేయటంతో
ఈ వల్లభనేని వంశీ మీద ఉన్న మొదటి కేసు కూడా, అందులో A71, ఈ రెండో కేసులో A1. ఈ రెండో కేసు ప్రూవ్ అయితే మొదటి కేసులో కూడా శిక్ష పడుతుంది ఈ వల్లభనేని వంశీకి. ఎందుకంటే దాని కుట్రదారుడు ఇతను కాకపోతే ఫిర్యాదుదారుణ్ణి ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? అందుకని ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇంత పెద్ద చైన్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన బెయిల్ పిటిషన్కి అప్లై చేయడం జరిగింది వల్లభనేని వంశీ గారు. దానిలో ఇది కేవలం రాజకీయ వ్యక్తిగత కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారు, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని నేను కిడ్నాప్ చేయలేదు, అతను తల్లితో ఆటోలో వచ్చి పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ వాపస్ తీసుకోవడం జరిగింది, నన్ను బెదిరించి కంప్లైంట్ పెట్టారు, సో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన బెయిల్ పిటిషన్లో మెన్షన్ చేశారని తెలిసింది. ఎవరైనా ఏ దొంగ అయినా నేను దొంగతనం చేశానని ఒప్పుకున్నది భారతీయ శిక్షాస్మృతి, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చింది, అంతకుముందర బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఏ నేరస్తుడైనా నేను నేరం చేశాను అని ఒప్పుకున్నాడా? లేదు. కసబు కూడా ఒప్పుకోలేదు కదా, అవును. నేను చేయలేదు, నేను కాదు, అది నేను కాదు. ఎంత ఎంత ఖర్చు పెట్టారండి కసబ్ మీద? 125 కోట్ల ఎంత ఖర్చు పెట్టారు కదా. కసబు కూడా ఒప్పుకోలేదు కదా, నేను కాదండి చేసింది, నేను కాదు పేల్చిన తుపాకీ అని చెప్పాడు కదా. కూడా సమర్థించారు కదా. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకోవటం అనేదే కీలక పాయింట్. కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేశారు కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అని. అప్పుడు వచ్చినవన్నీ ఇవన్నీ బయటకు వచ్చింది, అప్పుడు వచ్చింది, ముందర రాలేదు కదా. ఇప్పుడు కేసుని విత్డ్రా ఎందుకు చేసుకున్నాడు అంటే కిడ్నాప్ చేశారు, బెదిరించారు, కొట్టారు, డబ్బులు ఆశ చూపారు. పోనీ ఎక్కడ దొరికాడు సత్యవర్ధన్? ఎక్కడ దొరికాడు? వల్లభనేని వంశీ రైట్ హ్యాండ్ విశాఖపట్నంలో ఉన్నవాడు అతని ఇంట్లో దొరికాడు. అక్కడ ఎక్కడ దొరుకుతాడు? ఇతను ఉండేది ఎక్కడ? ఇతని తల్లిదండ్రి ఉండేది ఎక్కడ? ఇతను పనిచేస్తున్నది ఎక్కడ? దొరికింది ఎక్కడ? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అరకు లోయ చూస్తానికి వెళ్ళాడా? వైజాగ్ ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. ఇది మామూలు ఆషామాషి కేసు కాదు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేయటం, ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు కిడ్నాపే తప్పు అంటే దళిత యువకుడిని కిడ్నాప్ చేసి కొట్టడం అది ఎంత పెద్ద నేరం. అందుకని ఇవన్నీ కూడా 164లో స్టేట్మెంట్లో ఇవన్నీ వచ్చి ఉండాలి. అసలు ఇంకొక పాయింట్ మీకు చెప్పాలని నాకు కూడా అనిపిస్తున్నది. ఏంటి అంటే ఇప్పుడు ఈ 12 మంది టోటల్ నిందితులు ఉన్నారు కదా, వీళ్ళందరిలో ఇప్పటికి 4 ఎంతో దొరికారు, ఇంకో 7-8 మందో దొరకాలి. ఇంకా వీళ్ళల్లో ఈ 12 మందిలో ఒక 2-3 అప్రూవర్లుగా మారరు అన్న నమ్మకం వంశీకి ఉందా? జగన్కు ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా? వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం దొరికి పోలీసులకి ఈ 12 మందిలో నుంచి ఒక 2-3 అప్రూవర్లుగా మారిపోతే అప్పుడు అసలు కథ ఇంకా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే నేరం ఇంత పకడ్బందీగా నేరం చేసిన తర్వాత ఈ నేరంలో మనం ఇరుక్కుపోయాము అని ఆ నేరంలో ఉన్న భాగస్వాములందరికీ అర్థమైపోయిన తర్వాత అయ్యో మనం చేసింది తప్పు అని పశ్చాత్తాపం మొదలయ్యి వాళ్ళు అప్రూవర్లుగా మారటానికి అవకాశం ఉంటుంది. నేరం నుంచి తప్పించుకునే వీలు లేనప్పుడే అప్రూవర్లు తయారవుతారు. నేరం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటే ఎవడు అప్రూవర్గా మారడు. వాడు నేను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాను అనుకుంటాడు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే వల్లభనేని వంశీ కేసులో మొత్తం ఈ 12 మంది A1 నుంచి A12 వరకు అందరికీ కూడా ఈ నేరంలో పాత్ర ఉన్నది అని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసుల దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు ఉన్న విషయం పొన్నవోలు సుధాకర్ రెడ్డికి నీకు నాకు తెలియదు, కానీ ఈ 12 మందికి తెలుసు. ఈ 12 మందికి తెలుసు, ఆధారాలతో సహా దొరికిపోయాము. ఒక ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టి అతనితోటి
కేసు విత్డ్రా చేయించటం అనేది అతిపెద్ద నేరము. ఈ అతిపెద్ద నేరంలో మనందరం ఈ వంశీ మాటలు విని మనందరం కూడా ఎక్యూజ్డ్ లిస్టులో చేరిపోయాము. కనీసం ఆ దళిత యువకుడిని కనీసం మనం క్షమాపణ అడుగుదాము అన్న మంచి మనసుతోటి వాళ్ళు అప్రూవర్లుగా కూడా మారటానికి ఆస్కారం అయితే ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అప్రూవర్లుగా మారిపోయిన తర్వాత ఇంకా వల్లభనేని వంశీ ఇంకా మరి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అప్పటి వరకు ఒక తీరుగా ఉంది, దస్తగిరి అప్రూవర్గా మారిపోయిన తర్వాత ఒక తీరుగా ఉంది. అందుకని మీరు ఆ కేసుని పోల్చుకుంటూ ఈ కేసును చూస్తే మీకు వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటో వాళ్ళ ఆవిడ చెప్తున్నట్టు ఆయన అమాయకుడో కాదో తెలిసిపోతుంది. మేడం, ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని బయట వాళ్ళు వెళ్ళి కలవచ్చా? ఇలా కలవడం వల్ల ఇప్పుడు ఆయన మీద ఏమన్నా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా? సో రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసాక ఈ కేసులో ఏమన్నా మళ్ళీ పరిణామాలు మారొచ్చు అంటారా? మీరేం చెప్తారు? అంటే కలవచ్చు, అందుకేమీ అభ్యంతరం ఉండదండి. కాకపోతే కలిశాక పరిణామాలకు ఏమి ఉండదు. అంటే తప్పు మీద తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మంచిగా సజావుగా వెళ్తోంది, ఇంతకు వారు చెప్పినట్టు అప్రూవర్గా మారదామని అన్న చిన్న ఇది అతనిలో ఏదైనా పుట్టుంటే రేపు అది పోతుంది. పోయాక నష్టపోయేది వల్లభనేని వంశీ. మనం మొదటి నుంచి చెప్తున్నాం, మనం మాట్లాడుకున్నా, మొన్న సత్యమూర్తి గారు ఇదే మాట చెప్పారు, మనం ఇదే చెప్తున్నాము. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటేనండి, ఈ తప్పు చేసిన వాళ్ళకి వీళ్ళకు ఉండే అవకాశాలను వీళ్ళే పాడు చేసుకుంటారు. కొంచెం పోన్లే మన అప్రూవర్గా మారిపోదాము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మైండ్ ఉండేవాళ్ళు వాళ్ళని పాడు చేస్తారు. అంటే ఒక చిన్న ఇందులో ఇదేంటంటే A1గా ఉన్న వల్లభనేని వంశీ అప్రూవర్గా మారినా ఒప్పుకోరు. A1గా అది A12 వరకు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరన్నా అప్రూవర్గా మారితే మనం చెప్పలేం. అసలు ఏదైనా మీరు చెప్పినట్టు మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఈయన వల్లభనేని వంశీ విషయాన్ని పక్కకు పెడితే అసలు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల కేసు ఏమీ పక్కదారి పట్టదు డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే వల్లభనేని వంశీకి ఇంకా కొంచెం నష్టం చేకూరుస్తుంది. ఆయన అనుకుంటున్నాడు, అబ్బా జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను కలుస్తాడు. వాళ్ళ ఆవిడ కూడా అనుకోవచ్చు, పంకజశ్రీ గారు, అబ్బో మాకు ఇంత పరపతి ఉంది, మా కోసం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని. కానీ ఆవిడకి విషయం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరైతే తప్పు చేసి ఎవరితోటైతే ఆయనకు అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళనే కలుస్తాడు. ప్రతి ఒక్కడిని వెళ్ళి కలవడు ఆయన. ఇప్పుడు రేపు వచ్చి బెదిరిస్తాడు. మీకు ఇంకా చెప్పాలంటే రేపు వల్లభనేని వంశీని బెదిరిస్తాడు. మీకు పిన్నెల్లి గుర్తుందా? 40 లక్షలు ఖర్చు పెట్టిన హెలికాప్టర్లో వెళ్ళొచ్చాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏదో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు నోరు విప్పకు, లేదు నీ పని అవుతుంది, ఏదో బెదిరించుంటాడు అక్కడ. అట్లాంటి విషయాల్లోనే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాడని వీళ్ళు ఎగురుతున్నారు, కానీ వస్తున్నాడని నష్టపోయేది పంకజశ్రీ అండ్ మెయిన్గా వల్లభనేని వంశీని. దీనివల్ల జరిగేది అదేనండి. ఇప్పుడు యాక్చువల్గా అతను ఎంత క్రిమినల్ మైండో మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డిది. కాకపోతే తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. నెగిటివ్గా ఉండే వాళ్ళకి ఎన్ని మీరు కుతంత్రాలు చేసినా, ఎన్ని మీరు అంటే ఆలోచనలు చేసి ఇలా కాదు ఇలా ఎత్తుకు పై ఎత్తు వేసినా ఆఖరికి పైనుంచి కిందకే వాళ్ళు పడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ వల్లభనేని వంశీతో ఎంత అవసరం ఉందో చూసుకుంటాడు. చూసుకుని ఇతను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటాడు. పంకజశ్రీ అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈయనకి ఆయనకి సజావుగా సాగినంతకాలం సాగిందండి. అంతకుముందు ఎప్పుడో సజ్జలు కూడా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని మేము అప్పుడు అరెస్ట్ చేయకుండా ముందే చేసుండేవాళ్ళము, చేసుంటే బాగుండేది అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఈ సత్యవర్ధన్ విషయంలో కూడా సేమ్ మిస్టేక్ వల్లభనేని వంశీ చేశాడేమో అని మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ దానివల్ల ఇవాళ తొందరపాటు చర్యలకు దిగుతున్నారు. అంటే తప్పు చేసిన వాడు ఏం చేస్తాడంటే తొందరపాటులో తప్పు మీద తప్పు చేస్తాడు. అట్లా ఇవాళ వల్లభనేని వంశీ ఈ సత్యవర్ధన్ విషయంలో చేశాడు. అంటే నేను SC ST అట్రాసిటీ కేసుకు వెళ్తుందని కానీ, ఈ సత్యవర్ధన్ దొరుకుతాడని కానీ, సత్యవర్ధన్ పేరెంట్స్ కేసు పెడతారని కానీ మరి ఊహించలేదా? సత్యవర్ధన్ పేరెంట్స్ని అతను బెదిరించలేదా? ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ సత్యవర్ధన్ పేరెంట్స్ని బెదిరించి ఉంటే అంటే కిరణ్కి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళని అతను పెద్దగా పట్టించుకోలేదేమో, కుటుంబం వాళ్ళు పెద్ద పట్టించుకోరలే, ఏముంది ఈ ఫ్యామిలీ అన్నట్టు అనుకున్నాడేమో. సత్యవర్ధన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటాడు తప్ప వీళ్ళ మీద చేసి ఉండడు. అది కూడా ఇవాళ వల్లభనేని వంశీకి మైనస్ అయిందండి.
దానివల్ల కూడా ఇరుక్కున్నాడు. ఎప్పుడైతే కిరణ్ కేసు పెట్టారో సత్యవర్ధన్ పోలీసులు ఎక్కడున్నాడో పట్టుకోవడం దగ్గర నుంచి మొత్తం కేసు బయటకు వచ్చి ఇగో నన్ను ఈ రకంగా వల్లభనేని వంశీ చేశాడని చెప్పాక ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ వెనక్కి రావటం ఏంటి, బయటికి రావటం ఏంటి, మీరు చెప్పినట్టు సత్యవర్ధన్ ఇవాళ కోర్టులో హాజరుపరిచి రికార్డ్ చేయటం ఏంటి జడ్జి ముందు, ఈ పరిణామాలన్నీ ఊహించలేదు అతను. ఆ కేసు అక్కడితో అయిపోతే మనం 10 లక్షలు ఇచ్చాము, కొన్ని రోజులు ఆ పిల్లాడిని అలా బెదిరించి ఉంచి ఈ కేసు విత్డ్రాయల్ అయిపోయాక పూర్తిగా అంటే కేసు కొట్టేశాక అప్పుడు మనం ఆ పిల్లాడిని వదిలేద్దామని అనుకుని ఉంటాడు. కాబట్టి రేపు అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చాక మనకి తర్వాత పరిణామాలు ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ నేను ఈ సందర్భంగా వల్లభనేని వంశీ భార్యకి ఒక చిన్న విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఏముంది, ఈవీఎం బద్దలు కొట్టాడు అంతే కదా, ఈవీఎం పగలగొట్టడం పెద్ద నేరమైనట్టు కేసు పెట్టారు అని ఈ టైపులో మాట్లాడాడు. ఇది మాట్లాడిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పటి వరకు నేను బద్దలు కొట్టలేదు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వెళ్ళి బయటకు వచ్చి కన్ఫర్మ్ చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరం చేశాడు, ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడు. అందుకని ఈ సందర్భంగా నేను వల్లభనేని వంశీ భార్యకి నేను ఒక చిన్న సలహా, ఆమెకన్నా వయసులో చాలా పెద్దవాడిని కాబట్టి నేను ఒక చిన్న సలహా ఇస్తాను, వీలైతే పాటించమని చెప్పండి మీరు కూడా. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని ములాఖాతులో కలవద్దు అని వల్లభనేని వంశీకి చెప్పండి. కలవద్దు, ఆయన్ని కలిస్తే ఆయన నువ్వు నేరం చేశావని, సత్యవర్ధన్ని నువ్వే కిడ్నాప్ చేశావని, నువ్వు ఇసుక దోపిడీ చేశావని, నువ్వు ఎర్రమట్టి అమ్ముకున్నావని, చాలామంది భూములు కబ్జా చేశావని, ఇవన్నీ పెద్ద నేరాలు అయినట్టు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారా అని అడుగుతాడు. అడిగి ఒక నిమిషం అడిగి ఖచ్చితంగా వల్లభనేని వంశీని పేకల్లోతు ముంచేస్తాడు. అందుకని వల్లభనేని వంశీ భార్య వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అయ్యా నువ్వేదో అమాయకుడు అని నేను బయట చెప్తున్నాను, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ములాఖాతులో కలవను అని చెప్పు, నువ్వు లేకపోతే నిన్ను ఇరికిస్తాడు, నిన్ను పూర్తిగా ఇరికిచ్చేసి నిన్ను ముంచేస్తాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కలవమాక అని ఈమెకి ఏమాత్రం తెలివితేటలున్నా ఈమె వెళ్ళి వల్లభనేని వంశీకి చెప్పాలి. మీరు చెప్పిన దానికే అతను మళ్ళీ SC/ST అట్రాసిటీ కేసు పెద్ద కేసు కాదన్నా అంటాడంటున్నా. అస్సలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఇవన్నీ పెద్ద కేసులు కాదు. అది